అండి, నమస్తే. ఈరోజు వీడియోలో కృష్ణాష్టమి స్పెషల్ అటుకుల పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. నార్మల్గా మనం పాయసాలు చేసుకుంటూ ఉంటాము, కానీ ఈరోజు కృష్ణుడు పుట్టినరోజు కనుక సింపుల్గా నేను ఎలా తయారు చేసుకున్నాను అన్నది మీతో షేర్ చేయబోతున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఇప్పుడు ఈ పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా అయితే మనం అటుకుల పాయసం కోసం అటుకుల్ని నీట్గా క్లీన్ చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత నేను ఇది దేవుడి ప్రసాదం కనుక ఇత్తడి గిన్నెని నీట్గా క్లీన్ చేసుకొని ఉంచుకున్నాను. తర్వాత అటుకుల్ని, ఇలాచీని, బెల్లం తురుముని, డ్రై ఫ్రూట్స్, నెయ్యిని ఉంచుకోవాలి. పాలు అయితే నేను ముందుగానే మరిగించి ఉంచుకున్నాను, కొంచెం ఎర్లీగా అయిపోతుంది అనే ఉద్దేశంతో. అటుకులు కూడా నీట్గా క్లీన్ చేసుకొని ఎండబెట్టుకొని నేను ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాను. తర్వాత డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం ఉన్నంతలోనే మనము వేసుకోవచ్చు. నేను కొంచెం జీడిపప్పు, కొంచెం కిస్మిస్లు అవి ఒక దగ్గర తీసి ఉంచుకున్నాను. తర్వాత బెల్లాన్ని నీట్గా తురుముంచుకున్నాను. ఇదైతే లోకల్ది కాదు, పైనుంచి తెప్పించుకున్నామన్నమాట. ఇక్కడది కొంచెం చిన్న పులుపు వచ్చినట్టు ఉంటుంది, పాలు విరిగిపోతాయి అన్నట్టుగా బయట నుంచి తీసుకొచ్చిన బెల్లాన్ని సన్నగా తురుముకొని ఉంచుకున్నాను. మీ దగ్గర బెల్లం లేని ఎడల పంచదారని కూడా వేసుకోవచ్చు. బెల్లంతో అయితే కొంచెం హెల్తీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ప్రసాదాలు ఏవైనా బెల్లంతో బాగుంటాయని అనిపిస్తుంది నాకైతే. తర్వాత ఒక 4-5 టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని స్టవ్ని మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలి, హైలో మాత్రం పెట్టకూడదు. అటుకుల్ని, డ్రై ఫ్రూట్స్ని వేయించడం కోసము కొంచెం నేను ఇలా నెయ్యి వేసుకొని హీట్ అయిన తర్వాత ఫస్ట్ జీడిపప్పుని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కిస్మిస్లు వేసుకోవాలి. వేసుకొని ఈ రెండు మంచి కలర్కి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో తీసి ఉంచుకోవాలి. మీరు ఎక్స్ట్రా బాదం పప్పులు అవి ఏవైనా ఉంటే ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో ఇవే ఉన్నాయి కనుక ఇలా ఫ్రై చేసి తీసి ఉంచుకున్నాను. అదే గిన్నెలోని మీరు కాస్త నెయ్యి వేసుకొని అటుకుల్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. హైలో మాత్రం అస్సలు పెట్టకూడదు. మనం వేసిన అటుకులు కొంచెం ఉబ్బునెట్టు వస్తాయి, వైట్గా ఉబ్బునెట్టు వచ్చే వరకు సిమ్లోని నీట్గా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మీరు ఈ పాయసంలో ఇష్టం ఉన్నట్లయితే మీకు పెసరపప్పుని నానపెట్టి వేసుకోవచ్చు. మనం చక్కెర పొంగల్ ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అలానే శనగపప్పును వేసుకోవచ్చు, మీ ఇష్టము. ఈ 2 రకాల పప్పుల్లో ఏదో ఒక పప్పు ముందుగా నానపెట్టుకొని వేసుకోవచ్చు, నెయ్యిలో ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టాన్ని బట్టి అనమాట. నేనైతే నార్మల్గా చేసాను. ఇలా మంచిగా స్మెల్ వచ్చిన తర్వాత చూసారా, ఇవి కొంచెం ఉబ్బునెట్టు అయ్యాయి అటుకులన్నీ. ఇలా వచ్చిన తర్వాత మనం కాచి చల్లార్చుకున్న పాలు వేసుకోవాలి. నేను ముందుగానే మరిగించి ఉంచానని చెప్పాను కదా, అవే పాలు అనమాట. చల్లవి కూడా వేసుకోవచ్చు, కొంచెం టైం పడుతుందని ఉద్దేశంతో ముందుగానే మరిగించి ఉంచుకున్నాను. అవే పాలను వేసుకొని 2 నిమిషాల పాటు సిమ్లోనే ఉడికించుకోవాలి. ఈ పాలు ఫ్లేవర్ అంతా అటుకులకి పట్టి ఈ పాలల్లోనే అటుకులు ఉడికే వరకు సిమ్లోని మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మరి కాసేపు చూసుకొని ఇంకొక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇంకా దగ్గరగా అవ్వాలి, అప్పుడే మనకి ఇవి అటుకుల పాయసం బాగుంటుంది. నేను ముందుగా బెల్లం తురుమును ఉంచుకున్నాను కదా, మీరు బెల్లం ప్లేస్లోని పౌడర్లా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్లో మనకి బెల్లం దొరుకుతుంది కదా పౌడర్లాగా, అలా కూడా వేసుకోవచ్చు. ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత 2-3 ఇలాచీలు లైట్గా క్రష్ చేసి వేసుకోవాలి ఫ్లేవర్ కోసము. ఈ ఫ్లేవర్ దిగే వరకు మరొక నిమిషం పాటు మూత పెట్టి ఇలా ఉడికించుకున్న తర్వాత మరొకసారి అడుగు పట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత నేను ముందుగా బెల్లం తురుమును ఉంచుకున్నాను కదా, ఆ బెల్లం తురుము అంతా వేసేసుకోవాలి. మీ దగ్గర ఉన్న బెల్లం మంచిగా లేని ఎడల స్టవ్ ఆఫ్ చేసి బెల్లాన్ని కరిగించి నీట్గా వడపోసుకొని వేసుకుంటే పాలు విరగకుండా ఉంటాయి. ఎందుకు అంటే ఒక్కొక్కసారి బెల్లం చిన్న పులుపు వస్తుంది, అలాంటప్పుడు మనం డైరెక్ట్గా వేస్ట్ చేసినట్లయితే పాలు విరిగి పరమాన్నం టేస్ట్ అంతా పోతుంది. మీ దగ్గర ఉన్న బెల్లం మంచిగా లేని ఎడల ఈ టిప్స్ అయితే ఫాలో అవుతూ చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత చిటికెడు సాల్ట్ వేసాను. కొంతమంది ఇలా దేవుడి ప్రసాదాల్లో సాల్ట్ వేసుకోరు, మీకు ఇష్టం లేని ఎడల స్కిప్ చేయొచ్చు. నేనైతే చిటికెడు వేసాను. ఇలా చిటికెడు సాల్ట్ వేసి మరొకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకొని
దేవుడికి నైవేద్యంగా పెట్టి మనం తింటే చాలా టేస్టీగా ఉంటుంది. స్వీట్ అయితే మీ ఇష్టానికి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే కొంచెమే వేసాను, ఎందుకంటే అందరూ ఒకేలాగా తినరు కదా, కనుక నేను మెజర్మెంట్ వారీగా కూడా చెప్పలేదు. మా టేస్ట్కి తగ్గట్టుగా నేను బెల్లాన్ని వేసాను. మీకు పల్చగా కావాలి అనుకుంటే ముందుగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. నేను కొంచెం చిక్కగా చేశాను అనమాట. నేను స్టవ్ ఆఫ్ చేసి కూడా 10 మినిట్స్కి ఎక్కువ అవుతుంది. ఎండింగ్లో ఇలా దగ్గరగా అయిపోయిందనమాట. మీకు పల్చగా కావాలి అనుకుంటే మరి కాస్త పాలు వేసుకుంటే బాగుంటుంది. మరిగించిన పాలు మాత్రమే, చల్లని పాలు వేయొద్దు. ఇక అయితే నేను దేవుడికి పెట్టాను, అదంతా వీడియో క్లిప్పింగ్ తీయలేదనమాట. మీరు కూడా తప్పకుండా ఇలా అటుకులతో ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ వెంకటేశం.